శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేము చెప్పేటటువంటి మాస ఫలాలు కానీ, వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గోచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని చెప్తున్నాం కనుక జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటి దాన్ని ఆధారంగా వాటిల్లో ఉండేటటువంటి స్థితిగతులను అనుసరించి కూడా మనం చెప్పేటటువంటి ఫలితాలు అనేటటువంటివి బలాబలాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మనం చెప్పేటటువంటి దాంట్లో మాస ఫలాలు చెబుతున్నటువంటి సమయంలో కానీ, దినఫలాలకు కానీ, మిగిలినటువంటి వాటికి కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే, నేను అనవసరంగా ఈ రాశిలో పుట్టాను, నేను అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను అని బాధను వ్యక్తం చేస్తున్నారు. దేనివలన? మనం చెప్పేటటువంటి మాటల వలన, లేదు ఆ గ్రహాల యొక్క సూచించేటటువంటి ప్రభావాన్ని బట్టి మనం చెప్పే మాటలు తప్ప వ్యక్తిగతంగా ఒక రాశి మీద కానీ, ఒకరి మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయము మరొకటి లేదు అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు. సమస్య అనేటటువంటిది ఉన్న ప్రతి చోట పరిహారము, పరిష్కారము అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ గ్రహ ప్రభావాలు ఆధారంగా చెప్పేటటువంటి ఫలితాల్లో పరిహారాన్ని విని మాత్రమే అనుకుంటున్నారు తప్ప, పరిహారం నిజమైనప్పుడు పరిష్కారం కూడా నిజమవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించారా ఎవరైనాను? ఒకసారి ఆలోచించుకోండి. ప్రయత్నించినటువంటి వారు 100% మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందారు అని కామెంట్ల రూపకంగానూ తెలియజేశారు, ఫోన్ల రూపకంగానూ తెలియజేశారు. ప్రయత్నించినటువంటి వాడు 100% బయటపడతారు. చెప్పినటువంటి మాటల్ని తలుచుకుని ఉండేటటువంటి వారు తప్పనిసరిగా బాధపడతారు, అక్కడే ఉంటారు. తప్పకుండా మీరు విజయాన్ని సాధించాలి అని, ప్రయత్నపూర్వకంగా ఫలితాలను పొందాలి అని, దానికి సంబంధించి నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ఈ మాసంలో రవి యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోను, కుజుని యొక్క ప్రభావం 26వ తేదీ వరకు కూడా సింహరాశి యందు, 27వ తేదీ నుంచి కన్యా రాశిలోను, బుధుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, అలాగే 13వ తేదీ నుంచి వక్రం చెందేటటువంటి బుధగ్రహ సంచారము, గురుడు యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం 25వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 26వ తేదీ నుంచి మిథున రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావాలను ఆధారం చేసుకుని మాస ఫలితాలు అనేటటువంటి దాంట్లో సింహరాశి, మఘ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు సింహరాశిలోకి వస్తారు. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలతో గనక మీ పేర్లు గనక ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా సింహరాశి కిందే చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే లగ్నంలోనే కుజుడు, లగ్నంలోనే కేతువు, 13వ తేదీ దగ్గర నుంచి వక్రస్థితి కలిగినటువంటి బుధుడు. ఈ యొక్క కాంబినేషన్ వలన కొంత మానసికంగా ఉద్వేగానికి గురయ్యేటటువంటి అవకాశాలు, తడబాట్లు అనేటటువంటివి కలగడం, గురుడు శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం వలన కొత్త అవకాశాలు, లాభాలు అందేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ప్రధానంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రతి విషయానికి 1కి 10 సార్లు ఏ పనైనా సరే చేస్తే తప్ప అది అంతగా అనుకూలించేటటువంటి పరిస్థితి, శ్రద్ధ లేకపోవడం అనేటటువంటి దాని వలన ఇబ్బందులు కలుగుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు చూసినా, ఆర్థిక పరిస్థితి చూసినా, ఆదాయ మార్గాలు అనేటటువంటివి చాలా బలంగా ఉండేటటువంటి అవకాశం, కొత్త పెట్టుబడులకు మంచి సమయంగాను అనుకూలమైనటువంటి విధానంగాను చెప్పుకోవచ్చు. ఖర్చుల విషయం నిమిత్తంగా నియంత్రణ అనేటటువంటిది చాలా అవసరం.
నాలుగు పొగడ్త మాటలు చెప్పేటప్పటికీ వాళ్ళు వింటున్నారా, వినటం లేదా, వాళ్ళు మనకు మంచి చేస్తున్నారా, చేయటం లేదా, మన గురించి ఆలోచిస్తున్నారా లేదా అనేటటువంటిది వదిలేసి ఒక్క మాట చెప్పేటప్పటికి పట్టుకుని దాని నిమిత్తంగా పర్వాలేదు నేను ఉన్నానులే అని అభయాలు ఇచ్చేటటువంటి విధానం ఉంది చూడండి. కొంచెం ఈ సమయంలో తగ్గించుకోవడం మంచిది. ముఖ్యంగా 13వ తేదీ తర్వాత ప్రయాణపరమైనటువంటి ఖర్చులు, కుటుంబపరమైనటువంటి అనుకోని సంఘటనల వలన ఖర్చులు అధికమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. తస్మాత్ జాగ్రత్త. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు చూసుకున్నట్లయితే అన్నదమ్ముల మధ్యన కుటుంబపరమైనటువంటి పెద్దలతో సహా కొన్ని మాటలు తేడా రావడాలు, మాట పట్టింపులు అనేటటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా తల్లికి సంబంధించినటువంటి బంధువులతోటి అపార్థాలు కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 17వ తేదీ తర్వాత రవి వ్యయస్థానంలోకి మారడం వలన దూరాభారమైనటువంటి పనులు, చాలా స్వల్పమైనటువంటి తప్పుడు ఆలోచనలు, అంటే చిన్న విషయం, దానికి ఏం సంబంధం ఉండదు, దీనికి కూడా మిమ్మల్ని నిందించేటటువంటి విధానంలో ఉండడం. ప్రధానంగా కొంత ఊరట అనేటటువంటిది ఏంటయ్యా అంటే మీ పిల్లల విషయంలో కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడం వలన కొద్దిగా ఇబ్బందులను బయటకు పడతారు. కానీ మిగిలినటువంటి విషయాలు చూసుకుంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా శారీరక దృఢత్వము అనేటటువంటిది కొంత సన్నగిల్లేటటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. నిద్రలేమితనం, నాడీపరమైనటువంటి సంబంధాలు అంటే నాడులు నరాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడడం, ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే 27వ తేదీ తర్వాత ఆరోగ్యం కొంత మెరుగుపడేటటువంటి అవకాశం కొంతవరకు కనిపిస్తోందని చెప్పొచ్చు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మీ యొక్క అధికార పీఠము అనేటటువంటిది స్థిరంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్దల యొక్క ప్రజల యొక్క మద్దతు అనేటటువంటిది కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. రహస్యంగా వ్యతిరేక శక్తులు అనేటటువంటి పనిచేస్తున్నప్పటికీ 27వ తేదీ తర్వాత మీకు అద్భుతమైనటువంటి మీ ప్రమేయం లేకపోయినప్పటికీ అద్భుతంగా విశేషమైనటువంటి విధంగా గుర్తింపు అనేటటువంటిది కలుగుతుంది. ప్రజలతో సత్సంబంధాలు అనేటటువంటివి మెరుగుపడేటటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు వర్షాలు అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు, మొలకెత్తినటువంటి పంటకు మంచి స్థితి అనేటటువంటిది కలగడం, రుణాలు కానీ భీమాపరమైనటువంటి విషయాల్లో కానీ కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఫలితాలు కలగడం, మిషనరీ వ్యవస్థకు సంబంధించినటువంటి వ్యవసాయానికి అనుకూలమైనటువంటి సమయంగా ఈ సమయాన్ని చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా స్త్రీల విషయంలో బుధుడు యొక్క స్థితి వక్రస్థితిలోకి ప్రారంభం దగ్గర నుంచి కొన్ని భావోద్వేగాలు పెరిగేటటువంటి అవకాశాలు, వృత్తి సంబంధమైనటువంటి విషయాల్లో ఒత్తిడి అనేటటువంటివి కలగడం, గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. స్నేహితులతోటి సత్సంబంధాలు అనేటటువంటివి కొంతవరకు అనుకూలించేటటువంటి విధానంలో కొద్దిగా చెప్పుకోవచ్చు. ఇక వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో పదోన్నతులు కానీ పదోన్నతి పరమైనటువంటి వ్యవహారాలు కానీ లేదా మీరు ట్రాన్స్ఫర్ విషయం నిమిత్తంగా అంటే మార్పులు చేర్పుల విషయంలో కానీ బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాల గురించి ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైనా సరే 17వ తేదీ తర్వాత అనుకూలించేటటువంటి పరిస్థితి ఉంది. ఉన్నత కలిగినటువంటి విధానంలోనే ఉంటుంది. ఉన్నత ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి చాలా ఒత్తిడి పెరిగిపోయేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మీరు చేసేటటువంటి పనిని కానీ మీరు చేస్తున్నటువంటి పదవిని కానీ వక్రీకరించేటటువంటి విధానాల వలన పదవీపరమైనటువంటి విషయాల్లో ఒక సంక్షోభం కలిగేటటువంటి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్త చాలా అవసరం. అలాగే ఇక సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినంత వరకు నటీనటులకు సంబంధించి అలాగే టెక్నికల్ విభాగానికి సంబంధించినటువంటి వారికి మంచి అవకాశాలు అనేటటువంటివి కలుగుతాయి. పాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి పునః ప్రారంభించేటటువంటి అవకాశాలు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. కొత్త మేనేజ్మెంట్ తోటి ఒప్పందాలు ఏర్పడతాయి. బుధుని యొక్క సంచారం ఎప్పుడైతే వక్రంగా కలుగుతుందో అక్కడ మాటల కారణంగా సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది కనుక
కొద్దిగా ఆచి తూచి వ్యవహరించవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక విద్యార్థుల విషయంలో శ్రద్ధతో చదివితే తప్ప మంచి ఫలితాలు అనేటటువంటివి సాధించడం అంత తేలిక మాత్రం కాదు. బుధుడు వక్రదశలో ఉండడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, గ్రహణ శక్తితో తేడాలు రావడం, పోటీ పరీక్షల్లో స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవడం అనేటటువంటివి కలుగుతున్నాయి. ఎన్నున్నా గురుడు యొక్క సంచారం వలన, గురుడు ఏకాదశ స్థానంలో ఉండడం వలన, గురు ఆశీర్వాదం వలన, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సుల వలన ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి అవకాశం అయితే కొంతవరకు కనిపిస్తోందని చెప్పచ్చు. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో ఈ నెల మొదటి 15 రోజులు కూడా అనుకూలమైనటువంటి విధానంలో ఉన్న 13వ తేదీ తర్వాత పాత ఖాతాదారుల వలన కానీ లేదా పాత బకాయి పడినటువంటి వ్యక్తుల వలన కానీ కొన్ని చికాకులు ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన ఒప్పందాలకు అడ్డంకులు అనేటటువంటివి కూడా కలుగుతాయి. ఇక 27వ తేదీ తర్వాత వ్యాపారంలో కొంత అభివృద్ధి పురోగతి అనేటటువంటిది కొంతవరకు కనిపిస్తోందని చెప్పచ్చు. ప్రధానంగా ఈ యొక్క సమయంలో 1, 3, 9 ఈ సంఖ్యలు మీకు అనుకూలమైనటువంటి ఈ మాసంలో మీకు ఉపయోగపడేటటువంటి సంఖ్యలుగాను, అలాగే ఆదివారము మంగళవారము ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్య కాలంలో గనక మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమైనటువంటి పనుల విషయంలో కానీ ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే గోధుమ రంగులు కానీ ఎరుపు రంగు కానీ వీటికి సంబంధించినటువంటి వస్త్రధారణ వలన కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానంగా మీరు ఈ సమయంలో సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పారాయణ ఇటువంటివి చేయడం చాలా మంచిది. అలాగే సుబ్రహ్మణ్య హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, సూర్య నమస్కారాలు కుదిరితే కనుక చేయించుకోవడం వలన ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందుతారు. ఇంకా ప్రధానంగా మీరు శనికి తైలాభిషేకం ఏదో ఒక వారం చేయించుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు పొందడానికి అనుకూలమైనటువంటి విధానంలో ఉంటుంది అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.